ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. దీన్ని సీరియస్ గా మనసుకు తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై మహేష్మతి. ఓకే గాయ్స్, నేను ముందే చెప్పేస్తున్నా, మీకు ఈ వీడియో అర్థం కావాలంటే తెలుగుతో పాటు ఇంకో లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. దాని పేరే ది లెజెండ్ లాంగ్వేజ్. ఈ వీడియోకి ఈ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఎందుకంటే ఓకే నాకు అర్థమైంది, మీకు ఎవరికి ఏం అర్థం అవ్వలేదని. డోంట్ వరీ, ఎందుకంటే నాకు ఇది లెజెండ్ లాంగ్వేజ్ వచ్చు. ఐ హావ్ డన్ 200 years ఆఫ్ కోర్స్. అది కూడా ఎవరి దగ్గర తెలుసా? మన బాలయ్య బాబు దగ్గర. జై బాలయ్య. ఇంకోసారి విందాం, ఎందుకైనా మంచిది, మళ్ళీ తప్పు చెప్పేయకూడదు కదా. ఇంకోసారి విందాం. ఓకే ఆయన ఏమన్నానంటే, చెప్పు 200 ఏళ్ళు నాతో వచ్చి కోర్సు నేర్చుకోవడం కాదు, ఫీజు కట్టరా బాడుకోవు అన్నాడు. ఓకే చూడండి, మన బాలయ్య గారు స్క్రీన్ మీద, ఐ మీన్ సినిమాల్లో ఎంత పెద్ద యాక్టర్ మీకు అందరికి తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. వీడికి అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. హీ కెన్ డాన్స్, he can fight, caution kiya, and he is a sportsman. He is fire resistant, water resistant. వీడి కళ్ళు చూడడానికి మాత్రమే కాదు, చూపించడానికి కూడా. సో మన బాలయ్య గారు స్టేజ్ మీద ఎలాంటి కళాకారుడో మనం ఈరోజు చూడబోతున్నాం. సో ముందుగా ఒక మంచి మంత్రంతో స్టార్ట్ చేయాలి వీడియోని. సో వెతుకుదాం ఒక మంత్రాన్ని. 2000 years later. ఇదేదో బాగున్నట్టుంది, చూద్దాం. ఏదేమున్నా మన తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. అసాధ్యం అది అస్సలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. ఒకవేళ కొత్త యాక్టర్స్ అంటే ఇప్పుడిప్పుడే ఎవరన్నా ఇండస్ట్రీకి వస్తున్నారు కదా, మీకు అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడిపోతుంటే ఐ కెన్ రిక్వెస్ట్ బాలయ్య గారు టు టీచ్ యూ. ఎలా అనేది నేను అడగగలను. నమ్మడం లేదా? ఒకసారి ఫోన్ చేస్తాను చూడండి. హలో బాలయ్య గారు. మాట్లాడేది నేను సార్, అదే 200 years కోర్స్ చేశాగా ముందు సార్. అదే మన వాళ్ళు కూడా మీ దగ్గర నుండి ఆ డైలాగ్స్ ని అంత స్పాంటేనియస్ గా ఎలా చెప్పాలో నేర్చుకోవాలనుకుంటున్నారంట. ఓకే సార్. ఓకే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే అమ్మా, ఆయన పర్మిషన్ ఇచ్చేసాడు. నేను మీకు ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తాను, అందులో నుంచి చూసి నేర్చుకోవాలంటే చూసి నేర్చుకునేయండి. ఓకేనా? ఓకే చెప్పండి. వాడికి లేడనా భయమా? కాదు, సెంటర్ అయినా సిటీ, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా ఒపోజిషన్ అయినా. ఇంకా సో అర్థమైంది కదా ఎలా చెప్పాలని డైలాగ్స్ అంత స్పాంటేనియస్ గా. వెనకాల ఎవరినైనా హెల్పర్ పెట్టుకుంటే అదే ఆయన ఆఫీసులు ఉంటే అన్ని జరుగుతుంది అంటున్నాను. సో కమింగ్ టు అవర్ మెయిన్, మన బాలయ్య గారి సింగింగ్. ఆహాహా, ఎంత మధురమైన గొంతు, ఎంత చక్కని చరణం. అదృష్టం ఉండాలరా. ఇయర్ ఫోన్స్ తీసుకో ఫాస్ట్ గా ఇయర్ ఫోన్స్ తీసుకో విందాం. ఏదేమున్నా మా బాలయ్య చాలా పెద్ద లవర్ బాయ్ రా. పూజా హెగ్డేని హిందీలో పొగుడతాడు, అనిరోజ్ గారితో మలయాళంలో మాట్లాడతాడు. ఉన్న అమ్మాయి నడుస్తుంటే వెనకాల లుక్స్ చూడండి. అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. రీసెంట్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫ్లాష్ మ్యాన్ అనే ట్రెండ్ ని చూసే ఉంటాం. చాలా ట్రెండ్ అవుతుంది అది. కానీ యాక్చువల్ గా అసలైన ఫ్లాష్ మ్యాన్ ఎవరంటే మన బాలయ్య. ఒక 10 seconds లో ఎన్ని ఎమోషన్స్ ని చూపిస్తాడో తెలుసా మా బాలయ్య. చూడండి, లేదనేది ఆప్షన్ లేదు. గుంట మంచి పొంగు మీద ఉంది. మూవీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ నాకు బాలయ్య గారికి ఎందుకో ఒక సిమిలారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ వచ్చారు కలవమన్నారు. ఏంటంటే
நீங்களும் நாங்கள் கூட அவளே சந்தோஷமா இருக்கு அது இருக்கு எதுக்குன்னா நடந்தது வளர்ந்தது யாரு இந்த மாதிரி अरे वो थिएटर में लोग अरे नजदीक दरवाजा किधर है भाग जाएंगे बाहर वो अरे मारने के लिए आप एनीथिंग हैपेंस इट फर्स्ट इट हैपेंस विथ समथिंग which has to be happen. కానీ చూడండి ఒకే ఒక తేడా ఏంటంటే మనకి బాలయ్య గారు ఏం మాట్లాడినా అది తప్పైనా సరే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తారు. యాంకర్ కి అర్థమైతే ఏంటి కాకపోతే ఏంటి బొక్క. ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా లాంగ్వేజ్ రాకపోయినప్పుడు మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అనుకోండి ఆ లాంగ్వేజ్ ని, మీ ఫ్రెండ్ మాట్లాడుతున్న ప్రతి సెంటెన్స్ లాస్ట్ వర్డ్ ని నువ్వు ఒక్కసారి అంటే చాలు నీకు ఆ లాంగ్వేజ్ వచ్చేసినట్టే. ऑलरेडी हमने बोल दिया माता का सिंदूर टच किया तो क्या आके आगे टोटल वर्ड निशब्द हो जाएगा. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇది ట్రిక్స్ ఆఫ్ బాలయ్య అంటారు దీన్ని. ఇది మనం బాలయ్యకి మాత్రమే సాధ్యం. అది నా బాలయ్య అంటే జై బాలయ్య. వీటన్నిటి గురించి మాట్లాడుకునేటప్పుడు బాలయ్య గారి కోపం గురించి కూడా మాట్లాడుకోవాలిగా. వామ్మో ఆయనకి కోపం వచ్చిందంటే అఖండ పార్ట్ 1 నుండి 10 దాకా అన్ని ఒకేసారి కనిపించేస్తుంది మనకి. వామ్మో బాలయ్య గారు మామూలుడు కాదురా బాబు, కొంచెం చిన్నగా రోస్ట్ చేద్దాం. ఓకే. A few moments later. హలో హలో బాలయ్య గారు చెప్పండి. బాలయ్య గారు నమ్మగారు సత్యం ఏంటంటరా మన బాలయ్య గారికి? అదేరా మన బాలయ్య గారు ఇప్పుడు హిందీలో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయాలంట. నేను అంత కష్టపడ్డాం ఎందుకురా, డైరెక్ట్ గా తెలుగులోనే మాట్లాడేయచ్చుగా. వద్దొద్దు బాలయ్య గారు, నేను చూసుకుంటా. बाबू रेडी बाबू हाथ कैमरा अभी बोल रहा हूँ मैं అది చెప్పండి బాలయ్య గారు, మీరు చెప్పండి. आके लोगों से अगर लोगों तो मेरे बात सुनने का ఎవడి కెమెరామ్యాన్ గాడా క్యారీ వన్ దగ్గరికి పిలవాలా? ఎప్పుడో వచ్చి है तो सुन नहीं तो मार मार के ఎవడో డీజే దగ్గర మారు ముంత చోడు చింత అంట సాంగ్ పెట్టు ఫాస్ట్. भगाएंगे तुम्हें. तू जिधर भी जा तू चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे दफन कर देगी तुझे. ఓకే కెమెరామెన్ గా నీకే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, భరత్ గారిని కూడా పిలుచుకో, అయినా సరే నేను వేసేస్తానంటే నీకు అయిపోయింది అక్కడనే. जा तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे. ఓకే బాలయ్య గారు, నువ్వు కెమెరాని ఆఫ్ చేయకపోతే దవడ మీద దిగుతా అంటున్నాడు. ऑलरेडी हमने बोल दिया ऑलरेडी caution किया ऑलरेडी हमने बोल दिया ऑलरेडी हमने बोल दिया. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎన్ని చెప్పుకున్నా మన బాలయ్య వేరే లెవెల్ రా. జోక్స్ అపార్ట్, బాలయ్య గురించి ఒక్క క్లిప్ మీ అందరికి చూపించాలి లాస్ట్ లో. ఫస్ట్ బర్త్డే నా బిడ్డలతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నా. కొంతమందికి ఫోన్ చేశాను, ఎన్నిసార్లు కాల్ చేసిన, కొంతమంది అసలు రెస్పాన్సే ఇవ్వలేదు. బాలయ్య బాబు గారి నంబర్ కి ఒక్క మెసేజ్ పెట్టాను, ఉదయభాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఖచ్చితంగా నీ పిల్లల బర్త్డేకి నేను వస్తాను అని చెప్పి కరెక్ట్ గా 7:30కి అలా ఆ సింహం నడిచొచ్చింది మ్యామ్. ఒక చిన్నపాటి దేవుడు కనిపించాడు. సో అర్థమైంది కదా మన బాలయ్య గారు ఎంత గొప్ప యాక్టర్ అని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి నవ్వుంటే వీడియో లైక్ చేసేయండి. బాలయ్య గారు గొప్ప యాక్టర్ అని మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో జై బాలయ్య అని కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే.